Hi, I am G. Sunil Kumar, head coach of Chittoor District Cricket Association and also ACA Sub Center coach. సో మొదటగా నేను ఈ జీవీఎస్సిఎస్ గ్రౌండ్ గురించి చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. ఈ గ్రౌండ్ అనేది జీవీఎస్సిఎస్ అనేది సిడిసిఏ కింద చిత్తూరు డిస్ట్రిక్ట్ డెవలప్మెంటు అంతకుముందు మా జీవీఎస్సిఎస్సి సొసైటీ ద్వారా డెవలప్ చేయడం జరిగింది. సో ఈ గ్రౌండ్ గురించి మాట్లాడితే మనకి ఇక్కడ వాల్మీకిపురంలో 2 గ్రౌండ్లు, అంటే ఒక గ్రౌండ్ 74 డయామీటర్స్ రేడియస్, టోటల్గా 74 మీటర్స్ ఉంటుంది. అదేవిధంగా దానిలో 9 వికెట్స్ ఉంటాయి. 5 రెడ్ సాయిల్ వికెట్స్, 4 బ్లాక్ సాయిల్ వికెట్స్ ఉంటాయి. అదేవిధంగా ఇంకో గ్రౌండ్ తీసుకుంటే గ్రౌండ్ బి, ఆ గ్రౌండ్ కూడా మనకు 66 యార్డ్స్లో రేడియస్ గ్రౌండ్ ఉంది. ఈ గ్రౌండ్ గురించి మాకు ఇక్కడ డెవలప్మెంట్కి ఇంకొకటి ఏమంటే, మనకు ఇక్కడ బెంగళూరు నుంచి కావచ్చు, అదేవిధంగా చెన్నై నుంచి కావచ్చు, అదేవిధంగా మనకు తిరుపతి కానీ ఇక్కడ సిటీస్ నుంచి మనకి ఇది చాలా నియరెస్ట్ ప్లేస్. మదనపల్లి అనేది ఒక 2 స్టేట్లకి, అంటే ఆంధ్ర, తమిళనాడు, అదేవిధంగా బెంగళూరుకి దగ్గరగా ఉన్న టౌన్ కాబట్టి ఇది కార్పొరేట్ లీగ్స్ కానీ లేకపోతే వెటరన్స్ క్రికెట్ కానీ, అదేవిధంగా మనకు అకాడమీస్ బెంగళూరు, చెన్నై మన లోకల్ అకాడమీస్ కానీ ఇక్కడ కండక్ట్ చేసుకునే విధానికి చాలా అనువుగా ఉన్న ప్లేస్ ఉంది. ఫ్యూచర్లో మేము దీన్ని ఈ జీవీఎస్సిఎస్ సిడిసిఏ జీవీఎస్సిఎస్ క్రికెట్ గ్రౌండ్లో ప్లేయర్స్ కోసము, జీవీఎస్సిఎస్ క్రికెట్ గ్రౌండ్లో మేము ప్లేయర్స్ కోసము ఇక్కడ డార్మిటరీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హైజీనిక్ ఫుడ్, డైనింగ్ హాల్ కావచ్చు, అదేవిధంగా ప్రాక్టీస్ వికెట్స్ కావచ్చు. ఎవరైతే మనకు ఇక్కడ క్యాంప్ చేసుకుని వాళ్ళు ఫర్దర్ బెస్ట్ ప్రాక్టీస్ కోసం, మ్యాచెస్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా అనువుగా ఉన్న గ్రౌండ్గా మేము రెడీ చేయడం జరుగుతుంది. ఫ్యూచర్లో నెంబర్ ఆఫ్ క్యాంప్స్ కావచ్చు, మ్యాచెస్ కావచ్చు, కార్పొరేట్ లీగ్స్ కావచ్చు, అన్నిటికీ అనువుగా 2 గ్రౌండ్లు ఉండడము ఇక్కడ ప్రత్యేకంగా మేము చెప్పుకోవడానికి చాలా సంతోషిస్తున్నాము. అదేవిధంగా ఇదే కాకుండా CPL 2 సీజన్ 2 ఇక్కడ ప్లేయర్స్ మొత్తం లాస్ట్ ఇయర్ CPL 1లో మనకు మొత్తం 5 టీంలు 100 మంది ప్లేయర్లు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దట్టు చిత్తూరు డిస్ట్రిక్ట్ సంబంధించిన ప్లేయర్స్ మాత్రమే పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ ఇయర్ అప్పటికి ఇప్పటికీ మేము డెవలప్ చేసింది మా యాక్టివిటీస్లో ఇంప్రూవ్మెంట్ ఏమంటే, నంబర్ ఆఫ్ ప్లేయర్స్ దీనిపైన ఎక్కువగా అంటే ఎక్స్పెక్ట్ చేయడము, మేము టీంలో ఆడాలని కోరుకుండడము, అదేవిధంగా ఎక్కువ మంది రిజిస్ట్రేషన్స్, అంటే టోటల్గా మనకు 350 మంది రిజిస్ట్రేషన్స్ చేసుకోవడం జరిగింది CPL 2కి. అదేవిధంగా మనకు మన అసోసియేషన్ వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఏమంటే ఇంతమంది రిజిస్టర్ చేసుకున్నారు, మనం ఇంకో టీం పెంచితే బాగుంటుంది అని ఒక మంచి ఆలోచనతో మనం 6 టీమ్స్, అంటే 6 ఫ్రాంచైజీస్ మేము ఇన్వైట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్లేయర్స్ కూడా 120 ప్లేయర్స్ అనేది ఈ 6 టీమ్స్లో ఉన్నారు. అదేవిధంగా ఈ ఇయర్ ఏమంటే మనం గెస్ట్ ప్లేయర్, అంటే సౌత్ జోన్లో ఉన్న టాప్ ప్లేయర్స్, ఒక రంజీ ప్లేయర్, ఒక స్టేట్ ప్లేయర్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనేది ఫ్రాంచైజీలకి మేము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు 120 ప్లేయర్స్లో గెస్ట్ ప్లేయర్స్ కూడా 12 మెంబర్స్ దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క మ్యాచ్ CPL 2లో ప్రతి ఒక్క మ్యాచ్ చివరి వరకు జరగడం జరిగింది. దానికి కారణం ఏమంటే క్వాలిటీని, అంటే ఈ మా దగ్గర ఉన్న ప్లేయర్స్ కావచ్చు, గెస్ట్ ప్లేయర్స్ మిక్స్ కావడం వల్ల క్వాలిటీ పెరిగి మ్యాచెస్ అన్నీ లాస్ట్ వరకు చేయడం జరిగింది. దీనికి చాలా హ్యాపీగా మేము అసోసియేషన్ కావచ్చు, మేము కావచ్చు హ్యాపీగా ఉన్నాం. ఈ విధంగా ఈ 2 గ్రౌండ్లు మనకు ఇక్కడ రావడం కానీ, ఇక్కడ డెవలప్మెంట్ కానీ, మెయిన్గా అసోసియేషన్ సపోర్ట్తో పాటు మెయిన్ కారణమైన వ్యక్తి, ఈ గ్రౌండ్కి కూడా నామకరణం చేసిన వ్యక్తి మేము అన్న అంటాము, కానీ అతను ఈ ఏరియాలో డెవలప్మెంట్కు టౌన్లో ఉన్నా కూడా మా మీద ఎంతో నమ్మకంతో ఈ ఏరియాకు ఇచ్చిన మాట ప్రకారము క్రికెట్ విజయ్ మా ACA జాయింట్ సెక్రటరీ అయినటువంటి విజయ్ కుమార్ గారు ఇక్కడ మాకు డెవలప్ చేయడం జరిగింది. సో ప్రత్యేకంగా ఈ ఏరియా కావచ్చు, డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ తరఫున మేము ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం విజయ్ అన్నకి. సో ఫ్యూచర్లో మేము ఇక్కడ ఇంకా డెవలప్మెంట్స్ ఇంకా చేస్తాం, అందరికీ అనువుగా ఉంటుంది. దీన్ని అందరూ యూస్ చేసుకొని ఒక అట్మాస్ఫియర్, క్రికెట్ అట్మాస్ఫియర్, ప్యాషన్గా ఉన్న అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేయడం అని మేము ఖచ్చితంగా చెప్పగలము. దీన్ని అందరూ ఎవరైతే ఉన్నారో, తమిళనాడు కానీ వచ్చు, కర్ణాటక కావచ్చు, మన ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, సంబంధించిన ప్లేయర్స్ని యూస్ చేసుకొని బెటర్ ప్లేయర్స్, ముఖ్యంగా మా చిత్తూరు డిస్టిక్కి, అదేవిధంగా బయట స్టేట్లో ఉన్న ప్లేయర్స్కి కూడా ఇది ఉపయోగపడుతుందని కోరుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్స్ CDCA అండ్ క్రికెట్ విజయన్.